ఎడతెరిపి లేని భారీ వర్షాలు పాకిస్తాన్ను వణికిస్తున్నాయి. పంజాబ్ ప్రావిన్స్లో ఆకస్మిక వరదలు సంభవించి గడిచిన 24 గంటల్లోనే 54 మంది దుర్మరణం పాలయ్యారు. వర్షాల ధాటికి గత 3 వారాల్లో పాక్లో చనిపోయిన వారి సంఖ్య 178కి చేరింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే దేశం మొత్తంలో 82%, పంజాబ్లో 124% అధిక వర్షపాతం నమోదైనట్లు పాక్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాటు దక్షిణాది సింధ్, బలూచిస్తాన్లో వానలు దంచికొడుతున్నాయి. పంజాబ్లోని జీలం జిల్లాలో మేఘాలు బద్దలయ్యాయా అనేలా కుంభవృష్టి కురిసింది. అనేక మందిని సైనికులు, రెస్క్యూ సిబ్బంది కలిసి పడవలు, హెలికాప్టర్లతో రక్షించారు. రావల్పిండి, లాహోర్ సహా పలు నగరాలు, పట్టణాలు జలమయమవగా రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. అనేక కార్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వాతావరణం మరింత ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరిక జారీ చేసింది. పర్వత ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి హైవేలు మూసుకుపోయే అవకాశం ఉందని, పర్యాటకులు తమ ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇస్లామాబాద్, కశ్మీర్ వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.